హే గైస్, ఎలా ఉన్నారు? 108 సీట్లు తమిళనాడే కాదు మొత్తం సౌత్ ఇండియాతో పాటు న్యూఢిల్లీ కూడా స్టన్ అయిపోయింది. సినిమాల్లో ఒక్కడే 100 మంది పవర్ఫుల్ రౌడీస్ ని కొట్టిపడేసినట్టు అటు పవర్ఫుల్ డిఎంకేని ఇటు పవర్లో లేని ఏడీఎంకేని ఎలక్షన్స్ లో చెత్త కొట్టేశాడు తలపతి విజయ్. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే విజయ్కి ఇది ఫస్ట్ ఎలక్షన్. ఎంజీఆర్ ఎన్టీఆర్ లాగా ఫస్ట్ ఎలక్షన్స్లోనే గెలిచి సీఎం కుర్చీ ఎక్కబోతున్నాడు విజయ్. బట్ విజయ్కి సీఎం కుర్చీకి మధ్యలో ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ అడ్డుపడింది. విజయ్ ఎలక్షన్ అయితే గెలిచాడు, కానీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవసరమైన 118 సీట్లను దక్కించుకోలేకపోయాడు. సో విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఇప్పుడు 10 సీట్లు కావాలి, కానీ ఆ 10 సీట్లు ఎక్కడి నుంచి తీసుకుంటాడు అనేది పెద్ద డిబేట్గా మారింది. సో ఈ వీడియోలో విజయ్ అలయన్స్ పెట్టుకోవడానికి ప్రతి పాసిబిలిటీని 360 డిగ్రీస్లో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే పాలిటిక్స్లో నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో తమిళనాడులో ఉంది మొత్తం 234 సీట్లు. దాంట్లో విజయ్ టీవీకే పార్టీ 108 గెలిచింది. మొన్నటిదాకా పవర్లో ఉన్న డిఎంకే జస్ట్ 59 గెలిచింది. ఇంకా మొన్నటి వరకు సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పార్టీ అయిన ఏడీఎంకే ఈ ఎలక్షన్స్లో 47 సీట్స్ మాత్రమే గెలిచి థర్డ్ పొజిషన్కి పడిపోయింది. ఇంకా మిగిలిన సీట్స్లో కాంగ్రెస్ 5, ఐయుఎంఎల్ 2, సిపిఐ 2, సిపిఎం 2, వీసీకే 2 గెలిచాయి. రైట్ నౌ తమిళనాడులో పొలిటికల్ చెస్ గేమ్ అనేది నడుస్తుంది అనమాట. నో డౌట్ ఆ గేమ్లో విజయ్ కింగ్, కానీ చెస్లో రాజు ఒక్కడే ఉంటే సరిపోదు కదా, రాజుని కాపాడే సైనికులు కూడా ఉండాలి. అండ్ ఆ సైనికుల కోసమే విజయ్ వెయిట్ చేస్తున్నాడు. విజయ్ టీవీకే గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 10 సీట్లు కావాలి. టెక్నికల్గా మాట్లాడుకుంటే 11 సీట్లు కావాలి, ఎందుకంటే విజయ్ 2 సీట్స్లో గెలిచాడు. సో ఆ రెండిట్లో ఒకటి వికెట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సరే ప్రస్తుతానికి మనం 10 సీట్లు కావాలి అనుకుందాం. అండ్ టీవీకే ఇన్సైడర్స్ చెప్పిన దాని ప్రకారం విజయ్ ఈ 10 సీట్స్ కోసం కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకేతో అలయన్స్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నాడంట. ఇది విజయ్ ప్రైమరీ ప్లాన్, కానీ విజయ్కి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఆ ఆప్షన్స్ వైపు వెళ్ళడానికి విజయ్కి కొన్ని ఐడియాలజీస్ అడ్డొస్తున్నాయి. సో ఆప్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ డిఎంకే విజయ్కి డైరెక్ట్ ఎనిమి. అసలు టీవీకే లేకపోతే డిఎంకే డిసైడెడ్గా గెలిచేది. ఎంకే స్టాలిన్ లీడ్ చేసిన డిఎంకే రూలింగ్ పార్టీ, ఎలక్షన్స్కి ముందు రూలింగ్లో ఉంది. వాళ్ళే 5 సంవత్సరాలు వాళ్ళ చేతిలో పవర్ ఉంది, కానీ పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లోనే డిఎంకేని టీవీకే తొక్కి పడేసింది. టీవీకే దెబ్బకి స్టాలినే తన సీట్ని కాపాడుకోలేకపోయాడు. ఇది మామూలు విషయం కాదు. సో ఆబ్వియస్గా 2 పార్టీల మధ్యలో పొలిటికల్ హేటెడ్ అనేది ఉంటుంది. సో ఇంతలా ఫైట్ చేసి ఘోరంగా ఓడించిన డిఎంకే దగ్గరికి వెళ్ళి వాంగా స్టాలిన్ అంకుల్ గవర్నమెంట్ ఫామ్ పనలామా అని అంటాడు, చెప్పండి. ఏదో తమిళ్ కొద్దిగా ట్రై చేసేలా కంగారు పడకండి. సో డిఎంకే దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని అడగటం కూడా ఇంపాసిబుల్. ఇన్ఫ్యాక్ట్ విజయ్ అలా చేస్తే అది బిగ్గెస్ట్ పొలిటికల్ సూసైడ్ ఇన్ తమిళనాడు హిస్టరీ అవుతుంది. తమిళనాడు కాదు, ఇండియన్ హిస్టరీ అవుతుంది. ముందు విజయ్ క్రెడిబిలిటీ కోల్పోతాడు. తన మీద జనాలు పెట్టుకున్న నమ్మకం రాత్రికి రాత్రే కుప్పగూలిపోతుంది. డిఎంకేని రీప్లేస్ చేస్తాను అని మొదటి రోజు నుంచి చెప్పుకుంటూ వస్తున్న విజయ్ డిఎంకేతో యుగాంతం వచ్చినా చేతులు కలపడు. సో డిఎంకే డోర్ లాక్డ్, అసలు నాకు కూడా చేయరు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బీజేపీ. చాలా మంది బీజేపీకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో మేబీ ఏడీఎంకేని పుష్ చేసి టీవీకేతో కలిసేలా చేస్తే బీజేపీ తమిళనాడులో అడుగు పెట్టచ్చు. యాక్చువల్లీ ఇది పాసిబిలిటీయే, కానీ ఇది జరగటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే విజయ్ క్లియర్గా పబ్లిక్గా బీజేపీ టీవీకేకి ఐడియాలజికల్ అపోనెంట్ అని అన్నాడు. పొలిటికల్ రైవలరీ కాదు, కాంపిటేటర్ కాదు, నార్మల్ ఎనిమీ కాదు, బీజేపీ ఈజ్ అవర్ ఐడియాలజికల్ ఎనిమీ అని పర్టికులర్గా అన్నాడు. సో ఇక్కడ విజయ్ ఏం బీజేపీ మీద ఎలక్షన్స్లో గెలవటం కాదు, బీజేపీ విజన్ తోని విజయ్కి ప్రాబ్లం ఉంది కాబట్టి బీజేపీతో విజయ్ అలయన్స్ పెట్టుకోడు. ఒకసారి ఆలోచించండి, విజయ్ సోషల్ జస్టిస్, ద్రవిడియన్ ప్రిన్సిపల్స్, తమిళ్ ఐడెంటిటీ, సెక్యులర్ వాల్యూస్ కోసం ఫైట్ చేస్తాడు. వేరాజ్ బీజేపీ హిందుత్వ, నేషనలిజం, సెంట్రలైజ్డ్ పవర్ని రిప్రజెంట్ చేస్తుంది. అంతేకాదు తమిళనాడు ప్రజలు ఎప్పటి నుంచో రెసిస్ట్ చేస్తున్న నీట్, కావేరీ వాటర్ డిస్ప్యూట్స్, గవర్నర్ కాంట్రవర్సీస్, హిందీ లాంగ్వేజ్ ఇంపోజిషన్ లాంటి వాటిని కూడా బీజేపీ సపోర్ట్ చేస్తూ వస్తుంది. సో విజయ్కే కాదు తమిళనాడు ప్రజలకు కూడా బీజేపీ విజన్ అండ్ పాలసీస్తో ప్రాబ్లం ఉంది. అందుకే జస్ట్ 1 సీట్ వచ్చింది. ఇప్పుడు కానీ విజయ్ బీజేపీతో చేతులు కలిపాడంటే తనకి ఓటు వేసిన తమిళియన్స్ని విజయ్ మోసం చేసినట్లే అవుతుంది. సో బాటమ్ లైన్ ఏంటంటే బీజేపీ డోర్ ఈజ్ క్లోజ్డ్. ఇది ఇంట్రెస్టింగ్ పార్ట్. ఏఐఏడీఎంకేకి 47 సీట్స్ వచ్చాయి. సో ఏడీఎంకి విజయ్కి సపోర్ట్ చేస్తే 118 సీట్స్ కాదు 155 సీట్స్తో విజయ్ గవర్నమెంట్ని ఫామ్ చేస్తాడు. ఇది కంఫర్టబుల్ విక్టరీ అండ్ హ్యూజ్ పవర్ కూడా. కానీ దీంట్లో కాంప్లికేటెడ్ ఏముంది? ఫస్ట్ ఏడీఎంకే సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళ లీడర్ ఈ పళనిస్వామి డెస్పరేట్ పొజిషన్లో ఉన్నాడు. ఒకప్పుడు తమిళనాడులో మోస్ట్ డామినెంట్ ఫోర్స్గా ఉన్న ఏడీఎంకే ఈ రోజున వీకెస్ట్ పార్టీ అయిపోయింది. ఏడీఎంకే ఎంత వీక్ అయిపోయిందంటే
పవర్లోకి రావడం కోసం తమిళనాడు ప్రజలు ఎప్పుడు సపోర్ట్ చేయని బీజేపీతో అలయన్స్ పెట్టుకుంది ఏడీఎంకే. అదే ఇప్పుడు ఏడీఎంకేకి మ్యాసివ్ ప్రాబ్లంగా మారింది. ఎలక్షన్స్కి ముందు నుంచి అండ్ ఎలక్షన్స్ అయిపోయాక కూడా టీవీకే ఏడీఎంకే కలుస్తాయని టాక్స్ వినిపించాయి. ఇన్ఫాక్ట్ రిజల్ట్స్ తర్వాత కూడా టీవీకే ఇంకా ఏడీఎంకే మధ్యలో టాక్స్ కూడా జరిగాయి. సరే, ఇప్పుడు మనం రియల్ గేమ్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. టీవీకేలో ఉన్న వాళ్ళు దీని మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. పొలిటికల్ ఎనలిస్టులు కూడా ఇదే చాలా స్మార్టెస్ట్ అండ్ సస్టైనబుల్ పాత్ అని చెప్తున్నారు. అదేంటో చూద్దాం. కాంగ్రెస్కి 5 సీట్స్ వచ్చాయి. కాంగ్రెస్ది ఇక్కడ బిగ్ రోల్. ఇక్కడ ఉన్న ఒక ఐరనీ ఏంటంటే ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్ డిఎంకేతో కలిసి ఇండియా బ్లాక్ అలయన్స్లో ఉంది. వాళ్ళ 5 సీట్స్ గెలిచారంటే అది కన్ఫామ్గా డిఎంకే హెల్ప్ వల్లే, అందులో నో డౌట్. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీవీకేకి సపోర్ట్ చేయడానికి డిఎంకేతో అలయన్స్ నుంచి బయటికి రావాలి అని ఆలోచిస్తుంది. కాంగ్రెస్ ఎందుకు ఇలా చేస్తుంది అనే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి కాంగ్రెస్ స్టేట్ లీడర్షిప్ ఎలక్షన్కి ముందు నుంచే టీవీకేతో ఎలై అవ్వాలి అని చాలాసార్లు ట్రై చేశారు. వాళ్ళు ప్రీ పోల్ అలయన్స్ గురించి కూడా ఎక్స్ప్లోర్ చేశారు. కానీ నేషనల్ పార్టీ లీడర్స్ డైరెక్షన్ వల్ల వాళ్ళు డిఎంకేతో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి, అందులోనూ డిఎంకే ఇప్పుడు పవర్లోకి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు టీఎంకే ఎలై కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో మెసేజ్ కూడా వచ్చింది. కాంగ్రెస్ అఫీషియల్గా టీవీకేతో ఎలై అవుతున్నట్టు ప్రకటించింది అనమాట. సో ఇట్స్ అఫీషియల్, టీవీకేతో కాంగ్రెస్ కలుస్తుంది. బట్ రీజన్స్ మాత్రం చూద్దాం. నెంబర్ 2 వచ్చేసి రాహుల్ గాంధీ రిజల్ట్ వచ్చిన తర్వాత విజయ్కి కంగ్రాచులేషన్స్ చెప్పాడు. అంటే అదేం కోఇన్సిడెన్స్ కాదు, అదొక స్ట్రాంగ్ సిగ్నల్. నెంబర్ 3 వచ్చేసి ఒకవేళ టీవీకే వెళ్ళి ఏడీఎంకేతో అలయన్స్ పెట్టుకుంటే ఏం జరుగుతుంది? ఏడీఎంకే ఇప్పుడు బీజేపీతో అలయన్స్లో ఉంది. సో టీవీకే కనుక బీజేపీతో అలయన్స్లో ఉన్న ఏడీఎంకేతో కలిస్తే కాంగ్రెస్ తన రిలవెన్స్ మొత్తం లూజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం బీజేపీకి కన్ఫామ్గా తమిళనాడు పవర్ స్ట్రక్చర్లో ఒక బ్యాక్ డోర్ ఎంట్రీ ఇచ్చినట్లు అవుతుంది. ఇది కాంగ్రెస్కి ఒక నైట్ మేర్ లాంటిది. సో దాన్ని ఆపడానికి కాంగ్రెసే ముందు వెళ్ళింది కూడా. నెంబర్ 5 వచ్చేసి 5 సీట్స్ అనేది చిన్న నెంబర్ అయినా ఇలాంటి హంగ్ అసెంబ్లీలో అది గోల్డ్తో సమానం. కాంగ్రెస్కి తన దగ్గర లెవరేజ్ ఉందని తెలుసు. వాళ్ళు టీవీకేకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా క్యాబినెట్ పొజిషన్స్లో, పాలసీ కన్సెషన్స్లో అండ్ సౌత్ స్టేట్స్లో నేషనల్ పొలిటికల్ రిలవెన్స్ని నెగోషియేట్ చేయొచ్చు అనే విషయం కాంగ్రెస్కి బాగా తెలుసు. కాంగ్రెస్ పార్టీ టీవీకేకి సపోర్ట్ చేయడం వల్ల ఇండియా బ్లాక్లో మ్యాసివ్ క్రాక్స్ వస్తాయి. అదొక పొలిటికల్ ఎర్త్క్వేక్ లాంటిది. లెఫ్ట్ పార్టీస్కి 4 సీట్స్ ఉన్నాయి. సిపిఐ అండ్ సిపిఎం ఇద్దరికి 2 సీట్స్ ఉన్నాయి. టోటల్గా 4 సీట్స్ అనమాట. ఐడియాలజికల్గా చూస్తే విజయ్కి ప్రో పూర్ స్టాన్స్ ఉంది. లెఫ్ట్ పార్టీ కూడా వర్కర్స్ రైట్స్, యాంటీ హిందుత్వ, సెక్యులరిజం కోసం నిలబడతాయి. టీవీకేకి సెక్యులర్ అండ్ సోషల్ జస్టిస్ మీద స్ట్రాంగ్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి. సో ఈ 2 పార్టీల మధ్య పెద్ద కాంట్రడిక్షన్స్ ఏమీ లేవు. కానీ ప్రాబ్లం ఏంటంటే సిపిఎం అండ్ సిపిఐ ఇప్పుడు డిఎంకేతో అలయన్స్లో ఉన్నాయి. సో లెఫ్ట్ పార్టీలో డిఎంకేని వదిలి టీవీకేకి సపోర్ట్ చేయడం అంటే అదొక పెద్ద పొలిటికల్ షిఫ్ట్ అవుతుంది. కానీ సిపిఐ అండ్ సిపిఎం 2 చిన్న పార్టీలు, ఇద్దరికి కలిసి జస్ట్ 4 సీట్స్ మాత్రమే ఉన్నాయి. వాళ్ళ లెవరేజ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది. అయినా ఆ 4 సీట్స్ టీవీకేకి అపోజిషన్లో కూర్చోవడం కంటే ఒక రూలింగ్ గవర్నమెంట్లో పార్ట్గా ఉండే ఛాన్స్ ఇస్తాయి. టీవీకే సోర్సెస్ కూడా సిపిఐ అండ్ సిపిఎం నేమ్స్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. టాక్స్ అయితే జరుగుతున్నాయి. ఏమవుతుందో మరి చూడాలి. నెక్స్ట్ వచ్చేసి వీసీకే పార్టీకి 2 సీట్స్ ఉన్నాయి. ఇది తోల్ తిరుమావలవన్ పార్టీ అనమాట. దళిత్ రైట్స్ అండ్ యాంటీ క్యాస్ట్ పాలిటిక్స్ అండ్ సెక్యులర్ ఓరియంటేషన్ ఉన్న పార్టీ. టీఎంకేతో కంప్లీట్ కంపాక్టబిలిటీ ఉంది. వీసీకే కూడా ఇప్పుడు డిఎంకే అలయన్స్ లోనే ఉంది. కానీ వీసీకేకి ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ ఐడెంటిటీ ఉందన్నమాట. ఒకవేళ వీసీకే పార్టీ టీవీకేకి సపోర్ట్ చేస్తే టీవీకే జస్ట్ విజయ్ ఫ్యాన్ బేస్ కి మాత్రమే కాకుండా అందరూ అప్రెస్డ్ కమ్యూనిటీస్ ని రిప్రజెంట్ చేస్తుంది అనే ఒక పవర్ఫుల్ మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది. ఇది గవర్నమెంట్ కి ఒక సోషల్ జస్టిస్ ని లెజిటిమసీని ఇస్తుంది అనమాట. అది తమిళనాడు పాలిటిక్స్ లో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐయుఎంఎల్ కి 2 సీట్స్ ఉన్నాయి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనమాట. ముస్లిం కమ్యూనిటీ రిప్రజెంటేషన్. పాస్ట్ లో కాంగ్రెస్ అండ్ డిఎంకేతో కలిసి పనిచేశారు. ఒకవేళ టీవీకే ఒక సెక్యులర్ గవర్నమెంట్ ని కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీస్ తో కలిసి ఫామ్ చేస్తే ఐయుఎంఎల్ కూడా న్యాచురల్ గా ఫిట్ అవుతుంది. వాళ్ళు కూడా పవర్ కి దూరంగా ఉండాలి అని కోరుకోరు. టీవీకే కూడా తన గవర్నమెంట్ లో ఇంక్లూజివ్నెస్ చూపించడానికి ముస్లిం కమ్యూనిటీ రిప్రజెంటేషన్ ని ఖచ్చితంగా కోరుకుంటుంది. మ్యాజిక్ నెంబర్ చెక్ చేద్దాం. టీవీకే 105, కాంగ్రెస్ 5, సిపిఎం 2, సిపిఐ 2, వీసీకే 2, ఐయుఎంఎల్ 2, టోటల్ గా వచ్చేసి 121 సీట్స్. 121 అనేది 118 కంటే ఎక్కువ. సో విజయ్ ఒక వర్కబుల్ మెజారిటీతో చీఫ్ మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదే ప్లాన్. గవర్నమెంట్ ఫామ్ అవడానికి ఇదే ఆల్మోస్ట్ జరగబోయే సినారియో. ఇది కంఫర్టబుల్ గా లేకపోవచ్చు, ఇది పెద్ద మెజారిటీ కాకపోవచ్చు, కానీ ఇది కన్ఫర్మ్ గా వర్క్ అవుతుంది. నా ఒపీనియన్ లో ఇదే జరగబోతుంది. ఆల్రెడీ కాంగ్రెస్ దీనికి ఎస్ చెప్పిస్తుంది కాబట్టి మిగతా ఈ సిపిఎం, సిపిఐ ఈ లైన్లోకి వస్తే ఇది అయిపోయింది అనమాట.
ఇక్కడ టీవీకి ఆలోచిస్తున్న ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, అదే మైనారిటీ గవర్నమెంట్ అనమాట. విజయ్ తనకున్న 108 సీట్స్కి బయట నుంచి సపోర్ట్ తీసుకుని గవర్నమెంట్ని ఫామ్ చేయాలి అని ప్లాన్ చేయొచ్చు. అంటే బయట నుంచి పార్టీలు సపోర్ట్ చేస్తాయి కానీ గవర్నమెంట్లో చారు. 2006లో డిఎంకే కూడా ఇలాంటి మైనారిటీ గవర్నమెంట్ని ఫామ్ చేసి అవుట్ సైడ్ సపోర్ట్తో సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది అనమాట. అందుకే విజయ్ ఆల్రెడీ గవర్నర్కి లెటర్ రాసి ఫ్లోర్ మీద తన మెజారిటీని ప్రూవ్ చేసుకోవడానికి 2 వీక్స్ టైం అడిగాడు. ఇది ఒక క్లాసిక్ పొలిటికల్ మూవ్. అంటే కొంచెం టైం తీసుకొని ఈ టైంలో అవుట్ సైడ్ పార్టీస్తో నెగోషియేట్ చేసి కమిట్మెంట్స్ తీసుకుంటాడు. కానీ ఇక్కడ ఒక డేంజర్ ఉంది. మైనారిటీ గవర్నమెంట్ అంటే ఇసుక మీద ఇల్లు కట్టడం లాంటిది. ఏ ఒక్క పార్టీ తన సపోర్ట్ని వెనక్కి తీసుకున్నా గవర్నమెంట్ పడిపోతుంది. ప్రతి పాలసీ డిసిషన్, ప్రతి బడ్జెట్, ప్రతి కాంట్రవర్సీకి ఎలై పార్టీస్తో నెగోషియేషన్ చేయాల్సి ఉంటుంది. సపోర్ట్ ఇచ్చే ఏ ఒక్క పార్టీ అలిగినా వెంటనే ఫ్లోర్ టెస్ట్ జరిగి గవర్నమెంట్ కొలాప్స్ అవుతుంది. ఇది కన్ఫామ్గా ఒక హై వోల్టేజ్ డ్రామానే. సెంట్రల్లో మన్మోహన్ సింగ్ గారు మైనారిటీ గవర్నమెంట్ని చాలాసార్లు రన్ చేశారు. ఆయనకి డెకేడ్స్ ఆఫ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ విజయ్ ఫస్ట్ టైం పొలిటీషియన్. ఫస్ట్ స్టెప్లోని ఇలాంటి కాంప్లెక్స్ స్టెప్ని హ్యాండిల్ చేయడం అంటే అది ఎక్స్ట్రీమ్ హై రిస్క్ మూవ్ అనమాట. కొంచెం తేడా కొట్టినా టోటల్ కెరియర్ డ్యామేజ్లో పడే ఛాన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ లేని చోట లక్ ఖచ్చితంగా ఉండాలి, లక్ లేని చోట స్ట్రాటజీ షార్ప్గా ఉండాలి. విజయ్ దగ్గర ఈ రెండు ఉన్నాయో లేదో కాలమే చెప్పాలి. బట్ ఈ మైనారిటీ ఆప్షన్ అనేది అంత కన్సిడర్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ సపోర్ట్ చేసింది కాబట్టి. పాలిటిక్స్లో పాసిబుల్కి ప్రాక్టికల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. టెక్నికల్గా పాసిబుల్ అయినా ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ అనిపించే కొన్ని విషయాల గురించి చెప్తాను చూడండి. డిఎంకే బయట నుంచి టీవీకేకి సపోర్ట్ చేస్తుందంటే కన్ఫామ్గా చేయదు. స్టాలిన్ గారు రెస్పెక్ట్ఫుల్గా అపోజిషన్లో కూర్చోడానికి ఇష్టపడతారు. విజయ్ గవర్నమెంట్ తనకు తాను ఇబ్బందుల్లో పడి కొలాప్స్ అయిపోవాలని, మళ్ళీ డిఎంకే తిరిగి బౌన్స్ అవ్వాలని ఆయన కోరుకుంటాడు. అంతేగాని అపోనెంట్కి లైఫ్ ఇచ్చి తన పార్టీ ప్రెజెన్స్ని రిస్క్లో పెట్టుకోడు. ప్రెసిడెంట్ రూల్ ఆర్ గవర్నర్ ఇంటర్వెన్షన్. ఒకవేళ టీవీకే ఫెయిల్ అయితే గవర్నర్ వేరే పార్టీలను గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇన్వైట్ చేయొచ్చా? థియరిటికల్గా చూస్తే బీజేపీ అపాయింట్ చేసిన గవర్నర్ వేరే పార్టీస్ని ఇన్వైట్ చేయొచ్చు. కానీ టీవీకే ప్రెజెంట్ ఒక లార్జెస్ట్ సింగిల్ పార్టీ కాబట్టి వాళ్ళకే గవర్నమెంట్ని ఫామ్ చేసే ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలని కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్గా చెప్తుంది. ఒకవేళ దాన్ని కాదని గవర్నర్ టీవీకేని బైపాస్ చేస్తే అది ఒక పెద్ద కాన్స్టిట్యూషనల్ కాంట్రవర్సీకి అండ్ తమిళనాడు మొత్తం స్ట్రీట్ ప్రొటెస్ట్లకి దారితీస్తుంది. సో ఇది అయ్యే ఛాన్స్ కాదు. నెక్స్ట్ రీ ఎలక్షన్. అసలు ఎవరు గవర్నమెంట్ని ఫామ్ చేయలేకపోతే మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి. నిజం చెప్పాలంటే ఇది అందరికీ ఒక డిజాస్టర్. మెయిన్గా విన్నింగ్కి ఎడ్జ్లో ఉన్న చిన్న పార్టీలకి ఇది పేడకల్ లాంటిది. ఇప్పుడే ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ 6 monthsలోనే ఎలక్షన్స్ అంటే జనం కూడా విసిగిపోతారు. ఇది అసలు ఎవరు కోరుకునే ఆప్షన్ అనమాట. ఈ పొలిటికల్ చెస్ గేమ్లో మోస్ట్ క్రూషియల్ పార్టీ అయిన కాంగ్రెస్ గురించి డీప్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నవి 5 సీట్సే కావచ్చు, కానీ ఆ 5 సీట్స్ ఇప్పుడు తమిళనాడు పొలిటికల్ ఫ్యూచర్ని డిఫైన్ చేసే స్టేజ్లో ఉన్నాయి. ఎందుకో చెప్తాను చూడండి. కాంగ్రెస్ పార్టీ టీవీకేతో జాయిన్ అవ్వడం అంటే తమిళనాడులో ఇండియా బ్లాక్కి అఫీషియల్గా ఫ్రాక్చర్స్ వచ్చినట్లే. కానీ దీని ద్వారా కాంగ్రెస్ ఒక స్ట్రాంగ్ సిగ్నల్ ఇస్తుంది. అదేంటంటే కాంగ్రెస్ డిసిప్లిన్ కంటే రీజనల్ సెక్యులర్ స్టెబిలిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందని. ఇది విజయ్ టీవీకే పార్టీకి నేషనల్ లెవెల్లో రికగ్నైజేషన్ అండ్ లెజిటిమసీని ఇస్తుంది. దానికోసం కాంగ్రెస్ అడిగే కండిషన్స్ కూడా స్ట్రాంగ్గానే ఉంటాయి. కాంగ్రెస్ మినిమం ఒక 2 క్యాబినెట్ పోస్టులు కావాలని డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది. దానికంటే మెయిన్గా తమిళనాడులో ఎన్డీఏ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదని, టీవీకే ఏ లెవెల్లో కూడా బీజేపీతో కలవకూడదని ఫార్మల్ అగ్రిమెంట్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. 2029లో రాబోయే లోక్సభ ఎలక్షన్స్ని మైండ్లో ఉంచుకుని కాంగ్రెస్ ఇలాంటి మాస్టర్ ప్లాన్ వేస్తుంది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం చాలా సింపుల్. ప్రెసెంట్ కాంగ్రెస్ తన రిలవెన్స్ కోసం ఫైట్ చేస్తుంది. ప్రతి స్టేట్లో కాంగ్రెస్ ఒక జూనియర్ పార్ట్నర్ లాగా, లేకపోతే జస్ట్ ఒక పార్టీ సింబల్ లాగా మిగిలిపోయింది. పవర్ ప్లేయర్ కాదు. కానీ తమిళనాడులో కనుక కాంగ్రెస్ దీన్ని సరిగ్గా ప్లాన్ చేస్తే వాళ్ళు తమని ఒక కింగ్ మేకర్లా చూపించుకోవచ్చు. అప్పుడు సీన్ మొత్తం మారిపోతుంది. ఇక్కడ కాంగ్రెస్కి ఒక పెద్ద రిస్క్ కూడా ఉంది. డిఎంకే లాంటి పార్టీని వదులుకోవటం అంటే చిన్న విషయం కాదు. స్టాలిన్కి బాగా కోపం వచ్చే ఛాన్స్ ఉంది. లోక్సభ సీట్స్ కోసం, సౌత్ ఇండియా పాలిటిక్స్ కోసం కాంగ్రెస్కి డిఎంకే సపోర్ట్ అనేది చాలా అవసరం. ఒక లాంగ్ టర్మ్ ఎల్ఐ పార్టీ అయిన డిఎంకేని వదిలేసి ఒక షార్ట్ టర్మ్ ఆపర్చునిటీ అయిన టీవీకే వైపు చూడటం అంటే అది నిప్పుతో చెలగాటం ఆడినట్టే. మనం చూసిన దాన్ని బట్టి ఈక్వేషన్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో ఒక పర్ఫెక్ట్ పిక్చర్ని చూద్దాం. హిస్టరీ అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు, అది చేంజ్ అవుతూ ఉంటుంది. 2026 ఎలక్షన్ జడ్జిమెంట్ దాన్ని ప్రూవ్ చేస్తుంది. ఎవరైతే అవుట్ సైడర్ అని ఫన్ చేశారో, ఎవరైతే జస్ట్ యాక్టర్ అని తక్కువ అంచనా వేశారో, అదే పర్సన్ డెకేడ్స్ నుంచి ఉన్న ద్రవిడ సామ్రాజ్యాన్ని వణికించాడు. మోస్ట్ లైక్లీ సినారియోలో విజయ్ గవర్నమెంట్ ఫామ్ అవడం దాదాపు కన్ఫర్మ్. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ఐయుఎంఎల్ సపోర్ట్తో 121 సీట్స్ దగ్గర గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. కాంగ్రెస్కి క్యాబినెట్
క్యాబినెట్ పోస్టులు మిగతా పార్టీలకి సింబాలిక్ రిప్రజెంటేషన్ వస్తుంది. ఐయుఎంఎల్కి మైనారిటీ వెల్ఫేర్ అష్యూరెన్స్ వస్తుంది. ఈ గవర్నమెంట్ కొంచెం సెన్సిటివ్గా ఉన్నా కూడా ఇది పొలిటికల్ గుడ్ విల్ అండ్ కాన్స్టెంట్ నెగోషియేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఏడీఎంకే. ఒకవేళ ఈపీఎస్ ఎన్డీఏ నుంచి బ్రేక్ అయ్యి టీవీకేకి సపోర్ట్ ఇస్తే సీన్ మొత్తం మారిపోతుంది. అప్పుడు టీవీకే స్ట్రెంగ్త్ డైరెక్ట్గా 155 సీట్స్కి పెరుగుతుంది. అయితే ఇక్కడ డిఎంకే కన్ఫర్మ్గా టీవీకేకి సపోర్ట్ చేయదు. అలాగే టీవీకే బీజేపీతో అలయన్స్ పెట్టుకోదు. ఎందుకంటే విజయ్ ఐడియాలజీ దానికి ఒప్పుకోదు. విజయ్ ఓటర్స్ యాక్సెప్ట్ చేయరు. అంటే నిజం చెప్పాలంటే విజయ్ పొలిటికల్ సర్వైవల్ ఈ రెండు పార్టీలకి దూరంగా ఉండటం మీదే డిపెండ్ అయి ఉంది. తమిళనాడు హిస్టరీలో ఎంజీఆర్ ఓన్గా పార్టీ పెట్టి గెలిచినప్పుడు ఎంత హిస్టారిక్ పొలిటికల్ మూమెంట్ని క్రియేట్ చేశాడో డికేడ్స్ తర్వాత మళ్ళీ సేమ్ అలాంటి హిస్టారికల్ ఈవెంట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. విజయ్ ఏ గవర్నమెంట్ ఫామ్ చేసినా ఒకటి మాత్రం నిజం, తమిళనాడు పాలిటిక్స్ ఎప్పుడూ ఒకేలా ఉండవు. తమిళనాడు హిస్టరీ ఎప్పుడు చూడని కాంప్లెక్స్ అలయన్స్ పజిల్. మీరు ఏమనుకుంటున్నారు? విజయ్ కాంగ్రెస్తో కలిసి ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారా, లేకపోతే ఏడీఎంకేతో చేతులు కలిపి ఒక స్ట్రాంగ్ అలయన్స్ని బిల్డ్ చేయాలనుకుంటున్నారా? అది కూడా కాదంటే ఎవరికి తలంచకుండా మైనారిటీ గవర్నమెంట్ని ఫామ్ చేయాలి అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో చెప్పండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే తమిళనాడు పాలిటిక్స్ని ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి డీప్ డైవ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బై బాయ్.